ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకాకిగా నిలిచింది. ఎన్డీఏ ఇండియా కూటములు బీఆర్ఎస్ మద్దతును పట్టించుకోలేదు. బీఆర్ఎస్ మద్దతును కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవసరమైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వచ్చి కేసీఆర్ మద్దతు అడుగుతాను అంటూ వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కంచె అయ్యలయ్యను పెడితే మద్దతు ఇచ్చేవాళ్లం అని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మద్దతు ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తన 4 రాజ్యసభ సభ్యులతో తటస్థంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకాకిగా నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఎన్నికలకి దూరంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టుగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఇండీ కూటమి కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి కానీ ఇద్దరు కూడా తెలంగాణకి ద్రోహం చేశారు కాబట్టి ఆ 2 పార్టీలకు దూరంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 2 కూటములకి దూరంగా ఉండాలని చెప్పేసి తటస్థంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ